కూటమి ప్రభుత్వం తన భర్త ఇంటూరి రవికిరణ్పై అక్రమ కేసులు పెట్టిస్తోందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదని కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదని, ఆయన హార్ట్ పేషెంట్ అన్నారు. రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలని, రోజు 5 నుంచి 600 కిలోమీటర్లు తిప్పుతున్నారన్నారు. ఆయనకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పోలీసుల నుంచి రవికిరణ్కు ప్రాణహాని ఉందని, పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారన్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని, రవికిరణ్పై 20 కేసులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. తాను పోలీస్ స్టేషన్కి వెళ్లిన సమయంలో దువ్వాడ, రాజమండ్రి సిఐలు దురుసుగా ప్రవర్తించారన్నారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోవడం లేదని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు పంపించి రవికిరణ్పై కేసులు పెట్టిస్తోందన్నారు. నేను ఇంటూరి రవికిరణ్ వైఫ్ని. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్ కి తిప్పుతా ఉన్నారు. ప్రతి స్టేషన్ లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేది తెలియదు, ఎవరు పెడుతున్నారో తెలియదు, ఎందుకు పెడుతున్నారో తెలియదు. స్టేషన్ కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు, మాకు స్టేషన్ ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. పోలీసుల్ని మేము ఏ స్టేట్మెంట్లు వాళ్ళే సొంతంగా రాసి వాళ్ళే సంతకాలు తీసుకొచ్చి పై వాళ్ళు ఎలా చెప్తుంటే అలా రాసుకుని వచ్చి మాతో సంతకాలు ఇంటూరి గారితో సంతకాలు చేయించుకుంటున్నారు. ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఇంటూరి రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి తిప్పుతున్నారు. ఒక స్టేషన్ లో ఉంచట్లేదు, ఒక జైల్లో ఉంచట్లేదు, పీటీ వారెంట్ లేసి తిప్పుతున్నారు. ఏ కేసులు అనేవి తెలియట్లేదండి, ఏ కేసులు అనేవి తెలియట్లేదు, దేనికి పెడుతున్నారో తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు లేదండి. మీ దగ్గరకు వచ్చానంటే మీ వల్ల ఏమన్నా టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీ వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందని ప్రెస్ వరకు రావాల్సి వచ్చిందండి. నేను ఇంకా అతని మీద ఏం కేసులు పెట్టారు అంత అంటే విడుదల చేయలేనంత తప్పులు ఏం చేశారండి ఆయన? అలాంటి ఏం కేసులు ఉన్నాయి ఆయన మీద? అంటే ఎఫ్ఐఆర్ కాపీలు లేవు. అసలు స్టేషన్కి వెళ్ళి ఏ కేసు ఏ నెంబర్ అని కూడా అడుగుతుంటే లాయర్లు పంపించినా కూడా సమాధానం చెప్పట్లేదు. అతని ఆరోగ్యం బాగాలేదు, అతనికి 8 అవర్స్ రెస్ట్ కావాలి రోజు, అతనికి రెస్ట్ ఇవ్వట్లేదు. అతనికి ఏదైనా అయితే ఎవరు సమాధానం అండి? ఎవరు చెప్తారు నాకు? అతని ఆరోగ్యం బాగాలేదు, అతను నడవడానికి కూడా వీలు లేకపోయినా డాక్టర్ చెప్పినా కూడా డాక్టర్ చెప్పారు అన్ఫిట్ మనిషి జర్నీ చేయడానికి అని చెప్పినా కూడా అతను తీసుకుని వెళ్తున్నారు. పీటీ వారెంట్లు స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.